ఔషధ పరిశ్రమల కోసం భూములు ఇచ్చేందుకు లగచర్ల రైతులు సిద్ధంగా లేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఒకప్పుడు దొరల భూముల కోసం రేవంత్ రెడ్డి స్వయంగా పోరాటాలు చేశారని, ఆ భూముల్లో పరిశ్రమలు నిర్మించాలన్నారు. వివిధ పార్టీలకు చెందిన వామపక్ష నాయకులు రోటిపండ తండా, లగచర్ల గ్రామాల్లో పర్యటించారు. అర్ధరాత్రి కరెంటు తీసేసి ఇంటర్నెట్ నిలిపేసి అరెస్ట్ చేసిన తీరును వామపక్షాల నేతలు తీవ్రంగా ఖండించారు. 2 పంటలు పండే భూముల్ని సేకరించొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎందుకు సేకరిస్తున్నారని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. దొరల భూములు ఉన్నాయి. ఇక్కడ చట్ట ప్రకారం సీలింగ్ భూమిగా డిక్లేర్ అయిన భూమి రెడీగా 1150 ఎకరాలు ఉంటే అది ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాను. ఆ 1150 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఆక్రమించాలని చెప్పి కేసులు జరిగితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నాడు, మా వెంకటరాములు పాల్గొన్నాడు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ ఎర్ర జెండాల కార్యకర్తలందరూ పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశాడు? ఈ 1150 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి, దీన్ని పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాడు. 6 గ్యారంటీలు అధిష్టానం ఇస్తే నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛ లేదు, 7వ గ్యారంటీ ఇస్తా అన్నాడు. కానీ ఆ ప్రజాస్వామ్యం ఎక్కడని అడుగుతున్నా.